ప్రతిపక్షాలను అణచివేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కేసీఆర్, హరీష్ రావులపై తప్పుడు కేసులు బనాయించడం ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావులపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంగళవారం ఆందోళనకు దిగారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్ మండలంతో పాటు సిద్దిపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నంగునూర్ మండలంలోని పాలమాకుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన తెలిపారు. ఈ నిరసనలో భాగంగా సిద్దిపేట హన్మకొండ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై ఇది కదా కాళేశ్వరం అనే నినాదంతో ఉన్న 100 ఫీట్స్ బ్యానర్ను ప్రదర్శించారు. నారాయణరావుపేట మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు ఇచ్చినందుకు సీబీఐ ఎంక్వైరీ వేస్తున్నారా అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. పీయూష్ ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై ఏమీ తేల్చలేదని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మొన్న జరిగిన అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ మీద సీబీఐకి అప్పచెప్పడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఆదివారం అని చూడకుండా రాత్రికి రాత్రి దొంగల్లాగా ఒక సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఒక తీర్మానం చేసి దీని మీద సీబీఐకి అప్పచెప్పడం చెప్తున్నారు. నిజంగా మీరు వాస్తవమే అయితే చర్చ జరపాలి. చర్చ జరిపిన తర్వాత సభ్యుల ఆమోదం తీసుకున్న తర్వాత అప్పుడు సభ్యులందరూ ఏం చేయాలని నిర్ణయం చేసిన తర్వాత నువ్వు సీబీఐకి అప్పచెప్పాలి. కానీ నువ్వేం చేసినావు? ఆదివారం అని చూడకుండా రాత్రికి రాత్రి ఎవరికి తెలియకుండా నువ్వు అందరు లేని చూసి ఇలా సీబీఐకి అప్పచెప్పినమంటున్నావు. నిజంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరా లేదా అని అంటే కళ్ళకు కనబడతలేదా? కళ్ళు మూసుకొని చూస్తున్నావా? కళ్ళకు మబ్బులు వచ్చినాయని చెప్పి అడుగుతున్నాం. 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రికార్డ్ చేసిందే 85,000 కోట్లు. 1,00,000 కోట్లు దోచుకున్నారంటే ఇలా కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదా? మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదా? రంగనాయక సాగర్ నిర్మాణం జరగలేదా? అంతగిరి నిర్మాణం జరగలేదా? మరి కాలువలు ఎడికెళ్ళో పోయినరు, ఈ టర్నల్ ఎడికెళ్ళి కొట్టినరు. ఇదంతా హామ్ చూమన్న జరిగిందా? మరి అది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కూడా మీరు చక్కగా చదవకుండా 1,00,000 కోట్లు దోచుకున్నారని చెప్పి మాయమాటలు చెప్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, చెవులు లేవు, గుడ్లు లేవు, కళ్ళు లేవు అనుకుంటున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఉద్యమంతో సాధించిన తెలంగాణ. ఇక్కడ ప్రజలందరూ చైతన్యవంతులే. మీరు చెప్పిన మాయమాటలు ఆనాడు నమ్మి నేను ప్రభుత్వంలోకి తీసుకొచ్చినారు. కానీ ఇంకా నువ్వు మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ప్రజలందరూ ఆగ్రహావేశాలు లోను కాకముందే నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నిండు సభలో అబద్ధాలు ఆడుతున్నావు, బయట ఆడుతున్నావు, సభలో ఆడుతున్నావు. నిజంగా నీకు మాయమాటలు తప్ప నీకు చేసేది ఏమీ లేదు. 2 సంవత్సరాలు గడిచింది. ఎక్కడన్నా ఒక పర్లాంగ్ రోడ్ వేసినావా? ఓ బంగ్లా కట్టినావా? ఓ మోరీ కట్టినావా? నీ ముఖానికి ఏదైనా చేస్తేనేమో ప్రాజెక్ట్ అంటే ఏందో తెలియదు, కట్టుడు అంటే ఏందో తెలియదు. అసలుంటోని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు అంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. రోడ్డు మీద ప్రజలందరూ ఎరువుల కోసం కొట్లాడుతున్నారు. వరదలు వచ్చి ఊడు కొట్టుకుపోతున్నాయి, సోయి లేదు, దాని మీద మాత్రం మాట్లాడు. కానీ నీ కక్ష సాధింపు చర్యల వల్ల ఏదో మసిబూసి మారేడుగా చేస్తా అంటే ప్రజలు ఊకోరు, ఎవరు ఊకోరు. ఇది మాత్రం హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే తట్టుకోలేవు. ఇప్పటికైనా నీ మార్పు జరగాలి, నీ మనసు మారాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిండైన ప్రాజెక్టు, దానికి ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసనగా ఈనాడు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఈ తెలంగాణ ప్రాంత ప్రజల జీవన్మరణ సమస్య ఉండే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రేయింబాలు కష్టపడి, హరీష్ రావు గారు రేయింబాలు కష్టపడి 4 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినాం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాస్తే 96,000 కోట్లు. కానీ ప్రభుత్వం చేస్తున్నట్టు ఆరోపణ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఇటు కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అది శుద్ధ తప్పు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 16 లక్షల ఎకరాలకు ఈనాడు సాగునీరు అందుతూ ఉంది. దాంతోపాటు సుమారు 40 మున్సిపాలిటీలకు తాగునీరు వస్తూ ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల. దానివల్ల అంతగిరి పోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, గంధమల్ల కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టు భాగస్వామ్యమైనటువంటి ప్రాజెక్టులు. ఇవన్నీ ఇప్పటికైనా ప్రభుత్వం గోస్ట్ కమిషన్ కాదు, అది ప్రభుత్వం ఒక దొంగ కమిషన్ పెట్టి ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఆ కమిషన్ ఏర్పాటు చేసి బదనాం చేయాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, కేసీఆర్ను బదనాం చేయాలి, హరీష్ రావును బదనాం చేయాలని ఒక కుట్రతోటి చేస్తూ ఉన్నారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. అసెంబ్లీలో ఏదైతే 600 పేజీలు ఒక బుక్ తయారు చేసి దాన్ని ఒక దొంగ బుక్ తయారు చేసి దొంగ గోస్ట్ కమిషన్ తయారు చేసి చర్చ పెట్టలే. మరి 10 మంది ఒక్క మంత్రికి ఒక ప్రతిపక్ష నాయకుడికి 10 మంది మంత్రులు అడ్డం వచ్చింది. దాని మీద చర్చ పెట్టాలి. సిబిఐ దర్యాప్తు కాదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలతో దర్యాప్తు చెప్పి ప్రజాక్షేత్రంలో కొట్లాడు, ప్రజలతో దర్యాప్తు చేపించుకోగాని దొంగ బుద్ధులు పెట్టి ప్రభుత్వం కపట నాటకం ఆడుతూ ఉంది. కాళేశ్వరం అనేది జీవన్మరణ సమస్య, తెలంగాణ ప్రజల యొక్క ఆశా జ్యోతి అది అని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయొద్దు. తప్పుడు ప్రచారంతో నీకు తప్పకుండా తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ జీవధార అయినటువంటి కాళేశ్వరం మీద ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇటు సమయాన్ని, ప్రజాధనాన్ని ఇప్పటికే ఖరాబ్ చేసి ఒక అనవసరమైన పీసీ గోస్ట్ కమిషన్, ఎంక్వైరీ కమిషన్ వేసి దాన్ని ఎటువంటి అక్కడ ఆధారాలు కానీ పీసీ కమిషన్ వేసి ఏం పీకింది పొడిచింది ఏం లేదు. అది మనం చూస్తూనే ఉన్నాం. పీసీ గోస్ట్ కమిషన్ అనేది ఇటు చట్టసభలో నిలబడలేదు, అటు కోర్టులో నిలబడలేదు, ప్రజాక్షేత్రంలో కూడా నిలబడలేదు. ఈ విషయాన్ని గమనించి ఎన్నికల ముందు నుంచి కూడా ఈ తెలంగాణ జీవధార అయినటువంటి కాళేశ్వరం మీద అనవసరమైనటువంటి అర్థం లేని, ఆధారం లేని ఆరోపణలు చేస్తూ తెలంగాణ సమాజంలో పల్చనైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం విధి లేని పరిస్థితులలో ఏం చేయాలనో అర్థం కాకుండా ఈ పీసీ గోస్ట్ కమిషన్ కూడా ఎలాంటి ఒక నిర్ణయానికి రాకుండా తెలంగాణ సమాజంలో చులకనైతామన్న ఒక అభద్రతా భావంతో తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనో తెలియని ఒక ఆత్మరక్షణలో పడి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ సిబిఐకి ఇచ్చింది. సిబిఐ అంటే ఏందండి? కాంగ్రెస్ బీజేపీ కలిసిన ఇన్వెస్టిగేషన్. అంటే ఈ రెండు జాతీయ పార్టీలు ఇటు తెలంగాణ ప్రాంతం మీద, రాష్ట్రం మీద ఎంత అక్కస్తో ఉన్నాయో తెలంగాణ సమాజం కూడా గమనించాలి. దీంట్లో ఇంకో కుట్ర కూడా ఉన్నది. ఈ కాళేశ్వరంను బదనాం చేస్తే ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలేజీ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ బనకచెర్ల కట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది. కాళేశ్వరం నికర జలాల సమస్యనే ప్రశ్నార్థకమైతే అప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ ఈజీ కావడం కోసం అటు మోడీ డైరెక్షన్, చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తూ ఆయనకు బడి చెప్పిన దగ్గర, ఈ కాలేజ్ చెప్పిన దగ్గర మార్కులు కొట్టేయడం కోసం, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టడం కోసమే ఇది కుట్ర. కాబట్టి ఆ కుట్రపూరిత లక్ష్యంతోనే ఈ కాళేశ్వరం మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద మొదటి నుంచి ఒక ఆధారం లేని దాడులు చేస్తూ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కర లేని, అర్థం లేని కమిషన్లను, సిబిఐను మనం ఏర్పాటు చేయడం, దీన్ని తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాలని, ఇట్లాంటి కుట్రపూరితమైనటువంటి కమిషన్లను సిబిఐకి అప్పచెప్పినందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ